తాతల కాలం నాటి నుండి సాగు చేసుకుంటున్న ఇనాం భూములను కక్ష సాధింపుతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలం రాజుపాలెం రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గోల్కొండ మండలం రాజుపేట సర్వే నంబర్ 160లో సుమారు 7 ఎకరాల భూమిని తాము సాగు చేసుకుంటున్నామని, అయితే ఇది ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారని ఆ రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ వద్ద తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ప్రస్తుతం కౌలు రైతులుగా ఉన్న తమకి ఇనాందారుడికి మధ్య కోర్టు వివాదం నడుస్తుందని, ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. భూమిని ఖాళీ చేయాలని పోలీసులు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. రాజపేట ఇప్పుడు పంతులు గారు మాకు చుట్టుబాగుండి ఇచ్చినాడు. చుట్టుబాగుండి ఇస్తే దుడుకొని బతుకుతాను. పంతులు కేసులాగే ఉంది. మావేమో మామూలుగా భూమి దుడుకుంటాను. మాకు బిడ్డ ఒకసారికి కవులు రాసి ఇచ్చినాడు పంతులు. మొట్టమొదటిలో పెద్దలు ఉన్నప్పుడు ఆ 2 అక్షరాలు బాగున్నాయి. ఇప్పుడు 3వ అక్షరాలు ఆనాడు 100 సంవత్సరాలు బట్టి అందులోనే ఉన్నాం. ఇప్పుడు పండించి తింటాన్నాం. ఈ పొద్దు తీసేనాడంటే ఏమనుకోవాలి? అది అక్కసంగా చేసినాడు ఆ పని. మా ఇద్దరిదే ఊర పక్కనే ఏయో చెరువు గడపమని చెప్పి చెరువు అవి తీసిన బాగుంది. ఆ సీతారాముడి వాళ్ళది 4, 5 ఉన్నాయి. ఏది తీయలేదు. మా ఇద్దరిదే చెరువు కానుకొని ఉన్నదని చెప్పి తీసేనారు. ఎవరు చేస్తున్నారు? ఎంతమంది రైతులు ఉంటారు 3, 4 పక్కన. మొత్తం ఎంతమంది? 10 మంది ఉంటారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఊళ్ళో సరే సరే. అనకాపల్లి జిల్లా అండి, గుల్గొండ మండలం కొత్త ఏలవరు వారి రాజుపేట విలేజ్ అండి. కొన్నూరు సత్యనారాయణ అండి నా పేరు. మా తాతయ్య గారు సిద్ధిరపల్లి కన్నయ్య గారండి. మేము మా తాతగారి దగ్గర కూడా మనంతా ఏనాం దగ్గర సాగు చేసుకుంటా ఉన్నాం. మరి అందులో 25 సంవత్సరాలుగా టేక్ చెట్లు కూడా ఉన్నాయండి. గంటి చేను ఉందండి, జొన్న చేను ఉందండి. గత నెల 29వ తారీఖుని సడన్గా నోటీస్ ఇచ్చి 3 రోజులు సెలవు చూసుకొని 2వ తారీఖుని మిషన్ తీసుకొచ్చి ఎంఆర్ఓ గారు, పోలీసులు, మా గ్రామంలో కొంతమంది కలిసి కక్షపూర్వకంగా మీది చెరువులాగే ఉందండి, పక్కన మా భూములు ఉన్నాయండి, మీది సర్వే నెంబర్ కాదు వేరే సర్వే నెంబర్ ఉంది, అందులోకి వెళ్ళి అది దున్నేయండి, అవసరమైతే మేము చూసుకుంటామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగిందండి. లేదు సార్ అని ఎంతైనా ఒప్పుకోలేదు. మమ్మల్ని తోసేశారండి. కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. కలెక్టర్ గారిని కలిసాం. తర్వాత గత సోమవారం నర్సీపట్నం మేడం గారు వచ్చి ఉన్నారండి. మేడం గారు ఏమన్నారంటే ఎంఆర్ఓ గారిని పిలిచి, ఏమండి మీరు ఇమీడియట్గా వెళ్ళండి, ఇప్పటికి 2 సార్లు వచ్చారు, పెద్దవారిని ఎలా తీపిస్తున్నాం, తప్పు సర్వే చేయండి, ముందు అక్కడ తేల్చండి తగు అన్నారు. అప్పుడు మంగళవారం రాలేదు సరిగదా, ఎంఆర్ఓ గారిని మేము కలవగా కలెక్టర్ గారికి పిటిషన్ మా మీద ఇస్తారా అని చెప్పేసి దురుసంగా మాట్లాడి మిమ్మల్ని మీ సంగతి ఏంటి చేస్తాం చూడని చెప్పేసి అన్నారండి అని శనివారం 4 గంటలకి ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఉపాధి హామీ పని మీరు చేసినటువంటిది దున్నేశారు అని చెప్పేసి మీ మీద కేసు పెట్టారు ఎంఆర్ఓ గారు అని చెప్పేసి చెప్పడం జరిగిందని